ఆంధ్రప్రదేశ్లోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పనితనం ఎలా ఉంది, ఎలా పనిచేస్తున్నారు? ముఖ్యంగా ఆయనకి కొత్తగా పదవి వచ్చింది కాబట్టి చాలా మంది విమర్శిస్తున్నారు, చాలా మంది కూడా పొగుడుతున్నారు. మీ అభిప్రాయం ఏంటో కోటరగా? పవన్ కళ్యాణ్ గారు చాలా గత 15 సంవత్సరాల నుంచి కూడా నిరంతరం ప్రజల కోసం కొట్లాడిన తర్వాత 15వ సంవత్సరంలో విజయము ఒక భారతదేశ చరిత్రలోనే ఒక చరిత్రగా మిగిలిపోయినటువంటి విజయాన్ని సాధించారు. కాబట్టి అదేవిధంగా వారి పనితనం కూడా డిప్యూటీ సీఎం గారు కూడా కావడం చాలా సంతోషకరమైన విషయం. అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ప్రతి ఒక్కరితోని కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక డైనమిక్ లీడర్, ప్రతి సమస్యను కూడా పరిష్కారం చేస్తారు అని చెప్పేసి మంచి సక్సెస్ఫుల్గా పోతుంటారు. రీసెంట్గా నిన్నకాక మొన్న చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి తన ఎమ్మెల్యేగా పనిచేస్తున్నందుకు ప్రభుత్వం తరపు నుంచి వచ్చే జీతం ఏదైతే ఉందో అది పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న అనాథ పిల్లలకి నెల నెల కూడా పెన్షన్ రూపంలో తాను ఎన్నాళ్ళు అయితే అధికారంలో ఉంటాడో అన్నాళ్ళు కూడా వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చేస్తానని చెప్పి అధికారికంగా ప్రకటించడం జరిగింది. వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఎలా అనిపిస్తుంది రాజకీయాల్లో ఉండి కూడా ఎలాంటి సహాయాలు చేయడం అనేది? పవన్ కళ్యాణ్ గారు మనసు చాలా గొప్పదండి. రాజకీయ నాయకులు ఎవరైనా కూడా ఓన్లీ మేనిఫెస్టోలో మాటల వరకు చెప్పినట్టు చెప్తారు తప్ప నిజ జీవితంలో ఎవరు కూడా చేయరు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని చూస్తే నాకు గతంలో ఎన్టీ రామారావు గారు గుర్తొస్తున్నారండి. గతంలో కూడా ఎన్టీ రామారావు గారు సినిమా రంగం నుంచి వచ్చి ముఖ్యమంత్రి అయింది. వారు కూడా ₹1 జీతం పనిచేసినారు. అదేవిధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చూసుకుంటే కూడా ఆయనకు వచ్చినటువంటి జీతము నిరుపేదలైనటువంటి అనాథ పిల్లలకు వారికి ప్రతి నెల ₹5,000 ఇస్తామనేది చాలా సంతోషకరమైన విషయం. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి మంచి కార్యక్రమాలు, మంచి పనులు ఇంకెన్నో చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలా చూసుకుంటే మనం రాజకీయ నాయకులు కానీ సినిమా రంగంలో కానీ కోట్ల రూపాయలు వచ్చినా కూడా ఎవరికి ₹1 కూడా హెల్ప్ చేయరు. హెల్ప్ చేసే గుణం పవన్ కళ్యాణ్ గారికి ఉంది కాబట్టి ఇలా దేవుడు వారికి సక్సెస్గా ఇచ్చిండు. ఇలా వారు ఇంకా కూడా సక్సెస్ కావాలి జీవితంలో ఉన్నతమైన స్థానంలో ఉండి మళ్ళీ వచ్చే 5 ఏళ్ళ వారు సీఎం కూడా కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముఖ్యంగా నిన్న అదే సందర్భంలో కూడా పిఠాపురానికి చెందిన ఒక మహిళ, ఒక పెద్దవిడ 96 సంవత్సరాలు ఉన్న ఒక వృద్ధురాలు పవన్ కళ్యాణ్ కలవాలని, పవన్ కళ్యాణ్తో కలిసి భోజనం చేయాలని చెప్పి ఒక కోరిక అయితే చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఆవిడని పిలిపించి తనతో కలిసి భోజనం చేయడం, తనకు ₹1,00,000 ఆర్థిక సాయం చేయడం అనేది కూడా మన జరిగింది. ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారికి? అసలు ఒక రకంగా చెప్పాలంటే ఆయన కనీసం 10 నిమిషాలు కూర్చున్న టైం అనేది ఉండదు. మరి ఇటువంటి బిజీ షెడ్యూల్లో కూడా ఆయన అలాగా అంత ముచ్చటించడం అనేది, ఆ పెద్దవిడికి సాయం చేయడం అనేది ఎలా అనిపిస్తుంది మీకు? పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి గొప్ప సంకల్పం ఏది, గొప్ప విషయము. ఎవరైనా నా దగ్గరికి నాకు సాయం చేయండి అని వస్తే కంపల్సరీ వారిని గౌరవించి వారిని దగ్గర తీసుకొని ఆత్మీయంగా చూసుకునే తత్వం పవన్ కళ్యాణ్ గారికి ఒక్కరికి ఉంది మన తెలుగు రాష్ట్రాలలో. ఎందుకంటే వారు ఏ సమస్య వచ్చినా ఎవరికైనా కూడా ప్రతిదాన కూడా సినిమా రంగంలో కానీ రాజకీయంగా కానీ ఎవరు కానీ పెద్దవారు కానీ చిన్నవారు కానీ ఎవరు కూడా సహాయం కావాలని చెప్పి కంపల్సరీ వాళ్ళు వట్టి చేతులతో పంపకుండా వారికి ఉన్నటువంటి దేవుడు వారికి మంచి మనసు ఇచ్చింది కాబట్టి వారు కూడా ఇట్లనే మంచి స్థాయిలో పనిచేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడున్న రాజకీయ నాయకులతో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డిఫరెంట్ అంటారా? 100% డిఫరెంట్. మంచి ఈ తరంలో మంచి గొప్ప నాయకుడు మనకు పుట్టడం చాలా గర్వకారణం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు మీరు? పవన్ కళ్యాణ్ గారు డైనమిక్ లీడర్, మంచి కష్టపడి సాధించాలి ఏదైనా అనుకుని కష్టాన్ని నమ్ముకునే వ్యక్తి. కంపల్సరీ నిరంతరం ప్రజలకు కూడా మంచి సేవ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారి సంకల్పం ఎప్పుడు కూడా ముందు చూపు భవిష్యత్ తరాలకు ఉంటుంది. కాబట్టి వారు నిజ జీవితంలో కూడా మంచి సక్సెస్గా ఉన్నారు. సినిమా రంగంలో కానీ నిజ జీవితంలో కూడా మంచి సక్సెస్ ఉన్నారు. రైట్.